నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా పిఠాపురం అంశం గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కమ్యూనల్ షీట్ ఓపెన్ చేయాలని మేము వంగలపూడి అనిత గారిని కలుస్తాము, వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టిస్తాము అని చెప్పేసి రాజేష్ మహాసేన అనేటువంటి ఒక వ్యక్తి ఒక పోస్ట్ను పెట్టాడు. అయితే ఈ వ్యక్తి పోస్ట్ గురించి నేను చెప్తాను. దానితో పాటు ఈ మాల కమ్యూనిటీలో, పర్టికులర్గా దళిత కమ్యూనిటీ అంటలేను నేను, మాల కమ్యూనిటీలో ఉన్నటువంటి సో కాల్డ్ లీడర్స్ యొక్క భరతం పట్టేటువంటి పని కూడా ఈ వీడియోలో చేస్తాను. మీరు వీడియోలో మొత్తం చూడండి. చూసిన తర్వాత ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. సీఎం గారిని, డీసీఎం గారిని ఈ ఒక్క పెట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళపై కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేయాలి, కేసులు ఫైల్ చేయాలి, లేదంటే భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతారని ప్రవీణ్ పగడాల గురించి ఇంకా చాలా మ్యాటర్ రాసుకుంటూ వచ్చి లాస్ట్లో ఏం చెప్పాడంటే, ఈ విషయంపై హోంమంత్రి గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారిని కలుస్తాం, ఆధారాలన్నీ వారికి సమర్పిస్తాం, రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం మా వంతు కృషి చేస్తాము, జై భీమ్, జై భారత్, జై చంద్రబాబు, జై జై మహాసేన. ఇట్లు రాజేష్ మహాసేన, కో ఆఫ్ అంబేద్కర్ మహర్, కేర్ ఆఫ్ అనమాట. ఓకే, ఇది మనోడు పెట్టినటువంటి పోస్ట్. ఈ పోస్ట్ పెట్టి కమ్యూనల్ షీట్ ఓపెన్ చేయాలంట, కేసులు పెట్టాలంట, హోమ్ మినిస్టర్ గారిని కూడా మనోడు కలుస్తాడంట. అరే బాయ్, ప్రకాశం జిల్లాలో బండ్లమూడి అనేటువంటి ఒక గ్రామంలో రెడ్లు మాదిగలను కొట్టారు. మాదిగలను కొట్టిన తరువాత ఎక్కడ దళిత సంఘాలు మాట్లాడతాయో అని, లేదా ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడతారా అని డిఎస్పీ గారే ఒక సర్క్యులర్ రిలీజ్ చేశాడు. దీన్ని కమ్యూనల్ గొడవగా ఎవరు మాట్లాడినా ఇమీడియట్గా కేసులు కట్టి లోపలేస్తామని మాట్లాడాడు. నేను ఆ రోజే చెప్పా మా మీద బహిరంగంగా దాడులు జరిగిన ఆ దాడుల గురించి మమ్మల్ని మాట్లాడొద్దు అంటే మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టడం కాదు సార్, మమ్మల్ని చంపేయండి, కాల్చి చంపండి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడా. ఈరోజు నువ్వు చూసుకో నా ఛానల్లోకి వెళ్ళి. సిఏ గారు నమస్కారం అండి. నా పేరు నిజం చంద్రబోస్ అండి, సూనిజం మీడియా ఎండీని మాట్లాడుతున్నానండి. నిజం చంద్రబోస్ అండి నా పేరు, సూనిజం మీడియా మీరు చూసే ఉంటారు. నేను మాట్లాడుతున్నాను. ఈ బండ్లమూడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ 231/2025. దీనిలో ఎస్సీ కమిషన్ జవహర్ గారు వచ్చిన తర్వాత సెక్షన్లు ఏమన్నా మార్చారా? యథావిధంగా ఉందండి. రిమాండ్ చేశారండి. ముద్దాయిలు జైలు ఉన్నారు సార్, ముగ్గురు రిలీజ్ అయ్యారు. ఇంకా 11 మెంబర్స్ జైలు ఉన్నారు. ముగ్గురిని రిమాండ్కి పెట్టారు. మొత్తం రిమాండ్ పెట్టారు సార్. ముగ్గురికి బెయిల్ వచ్చింది. ఇంకా 10 మంది జైల్లో ఉన్నారు సార్. ఇంకా 10 మంది లోపల ఉన్నారు, ముగ్గురికి బెయిల్ వచ్చింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. 13 మంది రెడ్లని రిమాండ్కు పెట్టించాం. వీడియో మీద వీడియో వదలకుండా వీడియోలు చేసి, దాదాపుగా 10 వీడియోలు చేసి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లు ఇచ్చి వెంటబడి ఈ రోజున 13 మందిని రిమాండ్కు పెట్టించారు. ఇప్పటికి ఇంకా 10 మంది జైల్లో ఉన్నారు. బెగ్గరు ఏ పార్టీ బిచ్చమెత్తే ఆ బిచ్చంతో బలిసినటువంటి ఒళ్ళుతో కొట్టుకునే నువ్వు, అన్ని పార్టీల మోచేతుల నీళ్లు తాగినటువంటి నువ్వు ఒక సర్క్యులర్ లాగా పెడితే, ఒక పోస్టు పెడితేనో, ఒక వీడియో పెడితేనో ఎవడో ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాసేటోడు భయపడతాడేమో కానీ స్వచ్ఛందంగా మాట్లాడే మా లాంటి నిజం మీడియా లాంటి మీడియాలు వెంట్రుక కూడా వనకదు, అసలు కదలదంతే. ఈ సమయత్తు కూడా ఆ వెంట్రుక కూడా అలా కదిలేటువంటి ప్రయత్నం కూడా చేయి. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తున్నా బండ్లమూడి విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఆటంకాలు కల్పించాలని చూసినా, ఎన్ని బెదిరించినా 13 మందిని రిమాండ్కు పంపించేదాకా ఏ విధంగా అయితే మా ప్రయాణం కొనసాగిందో, అదేవిధంగా ఎవరైతే ఆ పిఠాపురం స్కూల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులని కులం పేరుతో దూషించారు, అది ఎవరైనా. ఇప్పుడు పెట్టేటువంటి పోస్టులలో 2 మాల టీచర్లు ఉన్నారన్నారు. నేను గత వీడియోలోనే చెప్పాను. వర్లరామయ్య గారు ఏ కమ్యూనిటీ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక బస్సులో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థిని ఏమన్నాడు ఆయన? ఈ మాదిగ నా కొడుకులు అసలు చదవరు అన్నాడు. వీడియోలు ఉన్న యూట్యూబ్లో వెళ్ళి చూసుకోండి, లేకపోతే గత వీడియోలో మన వీడియోలోనే వినిపించాను నేను, మీరు చూసుకోండి కావాలంటే. అంటే వర్లరామయ్య గారు మాదిగే కదా, మరి మాది కమ్యూనిటీని తిట్టలేదా అక్కడ? మరి ఇక్కడ ఈ పంతుళ్ళు కూడా మాలలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా అహంభావం పేరుకుపోయినప్పుడు వాళ్ళు అలా మాట్లాడుండొచ్చు.
ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీచర్ ఉన్నాడు, ఆయన మాట్లాడాడని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు కదా. మరి ఆ విషయాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించకపోగా కాపులకి మాలలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారంటారు. ఎవర్రా పెట్టేది? ఎవర్రా అన్నయ్య పెట్టేది? నిన్ను రానాలన్నా కూడా నాకు బాధగానే ఉందిరా. ఎందుకంటే ఎంతైనా సాతి దళితుడివే కదా. ఎవరు పెట్టేది? ఆ చిన్న పిల్లలు 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏం రాజకీయం తెలుసు? ఏం రాజకీయాలు చేయాలని చూస్తారు? వాళ్ళకి అసలు రాజకీయాలతో సంబంధం ఏముంటుంది? ఖచ్చితంగా ఆ పొంతులు వాళ్ళని క్రిటిసైజ్ చేసుంటారు. మీ అమ్మోళ్ళు పాచి పనులు చేసుకుంటున్నారు, బుగాళ్ళు తోగుకుంటున్నారు, బేషన్లు తోగుకుంటున్నారు, మీరు కూడా పోయి తోగుకోండి అన్నారు. అంటేనే ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఆ తల్లులు బోరుమని ఏడ్చారా. అది వదిలేసి వాళ్ళలో ఇద్దరు మాలలే, నేను మళ్ళా చెప్తున్నా, మాలలైతే మాలని తిట్టరా? మీరు ఎన్ని చేయిస్తున్నారు? మీరు సొంత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ, ఆ మహిళ ఫొటోస్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఆవిడని ఎలా పెట్టిస్తున్నారు చూడండి. ఏదో కొత్త బ్రీడ్ అంట. అంటే బ్రీడ్ అంటే ఏంటి? ఎవరెవరో అంటే 2 జాతులు లేకపోతే సంబంధం లేనటువంటి 2 జాతులు జన్యువులను కలిపితే కొత్త బ్రీడ్ వస్తుంది, మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ. అట్లా అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి ఫొటోస్ ఈ విధంగా మార్ఫింగ్లు చేసి పెడుతున్నారు. మిమ్మల్ని ఏమనాలి? అంటే మీరు కూడా మాలలే కదా, ఆమె కూడా మాలే కదా. సిద్ధాంతపరంగా ఏదైనా సిద్ధాంతం ఉంటే సిద్ధాంతపరంగా ఖండించి మాట్లాడండి, విశ్లేషించండి, వివరణలు ఇవ్వండి. కానీ మార్ఫింగులు చేసి ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారంటే మీరు మాలే, మరి ఆవిడ కూడా మాలే. మరి ఆవిడ మీరు ఇక్కడ కూడా మీరు అట్రాసిటీ చేస్తున్నట్టే కదా. ఇట్లాంటి విధములు అవి ఉండొచ్చు కదా ఆ పొంతులు కూడా. మరి దాన్ని ఎందుకు మీరు సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు నువ్వు ఇంత దిగజారిపోతున్నాడు రా అనుకున్న ప్రతిసారి, ఇక ఇంతకన్నా దిగజారుడు అని అనుకుంటున్న ప్రతిసారి ఇంకొద్దిగా దిగజారు చూపిస్తున్నావు. అంటే ఎంత దిగజారొచ్చో, ఇన్ని రకాలుగా దిగజారొచ్చో. దిగజారడం అనేటువంటి పదానికి అర్థమేంటో, దిగజారడం అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నావు. నేను ఇంకేమనాలి? ఓకే, ఈ దిగజారిపోయినటువంటి వెధవల గురించి కొంచెం పక్కన పెడదాం. వీళ్ళ గురించి కొంత ఆరోగ్యం బాగాలేదు, అయినా కానీ కావాల్సినటువంటి అంశాలు, మాట్లాడవలసినటువంటి అంశాలు కాబట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, ఈ కమ్యూనిటీలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మాల మహానాడులు ఉన్నాయి, మాల మహాసభలు ఉన్నాయి, అంబేద్కర్ గారి సంఘాలు ఉన్నాయి, భీమసేనాలు ఉన్నాయి, ఇంకా రకరకాల సంఘాలు. ఆ సంఘాల పేర్లన్నీ చెప్తే నీరసం వచ్చి పడిపోతారు. గొంతుకొక సంఘం ఉంటుంది, సందుకొక సంఘం ఉంటుంది. గొంతుకొకటి ఉంటుంది, సందుకొకటి ఉంటుంది. ఈ గొంతుకి సందుకున్న సంఘాలన్నీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రత్యక్షమవుతాయి. కొన్ని సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మోచేతిలో నీళ్లు జుర్రుకుంటూ తాగుతాయి. మరికొన్ని సంఘాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మోచేతిలో నీళ్లు జుర్రుకుంటూ తాగుతాయి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మీకు కావాలంటే ఆధారాలతోటి నేను డిస్ప్లే చేసి చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి సంఘాలు ఉన్నాయి, అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి సంఘాలు ఉన్నాయి. ఏది పర్టికులర్గా ఈ మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి సంఘాలే. ఈ సంఘాలు ఎటుపోయినాయో ఏడదాక్కుని అసలు కనపట్టలా. మళ్ళీ రేపు ఎన్నిక రాని అసలు ఒక్కొక్కడు ప్రపంచ స్థాయి నాయకుడిలాగా బయలుదేరి వస్తాడు. ప్రపంచ స్థాయి నాయకుడిలాగా చంద్రబాబుని మేమే గెలిపిస్తాం, దగ్గరుండి నొక్కిస్తాం ఈవీఎంల్లో. జగన్ను మేమే గెలిపిస్తాం, దగ్గరుండి నొక్కిస్తాం ఈవీఎంల్లో. వస్తారు మాల మహానాడని, మాల మహాసభని, మాల ఆ సంఘమని, ఈ సంఘమని, అంబేద్కర్ గారు ఆ సంఘమని, ఈ సంఘమని, జై భీమని వస్తారు. ఈయనట్లా జై భీమని వీడియోకు ముందు వీడియోకు చివర వస్తారు. సరే, ఈ మాల సంఘాలను కచ్చేపు పక్కన పెడతాం. జడా శ్రావణ్ గారు, ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉంది, అన్ని అంశాల మీద మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడతాడు, చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడతాడు. కానీ పిఠాపురం అంశం మీద ఎందుకు సార్ నోరెత్తరు? ఎందుకు మాట్లాడరు? పెదవిప్పి ఎందుకు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు? ఎందుకు ఆ పిఠాపురం మీరు పోరు? ఎందుకు కార్యాచరణ తీసుకోరు? సార్ పట్టదా, వినపడదా? సరే, జడా శ్రావణ్ గారిని పక్కన పెడదాం. ఇంకొక ఐఏఎస్ గారు ఇంకొకరు ఉన్నారు, విజయ్ కుమార్ గారు. ఆయనది కూడా ఒక పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, అది పెట్టాడు ఆయన. మరి మీరెందుకు మాట్లాడరు సార్? చాలా 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 అంశాల మీద విశ్లేషణ ఇస్తుంటారు, చాలా అంశాల గురించి మాట్లాడుతుంటారు. ఈ అంశం మీకు ఎందుకు పట్టదు? పివి సునీల్ కుమార్ గారు ఎందుకు మాట్లాడరు ఈ అంశాలన్నీ? అంటే ఇంత పెద్ద లీడర్స్ ఈ కమ్యూనిటీలు అని చెప్పుకుంటూ, దళిత సమాజం అని చెప్పుకుంటూ, అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటూ, జైభీములు చెప్పుకుంటూ, అంబేద్కర్ గారి పటాలను అడ్డం పెట్టుకొని, జెండాలను అడ్డం పెట్టుకొని, రిజర్వేషన్లు వాడుకొని, ఉద్యోగాలు తెచ్చుకొని ఈరోజు హుందాగా బతుకుతూ, మీ కమ్యూనిటీలకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఒక పాఠశాలలో 10 ఏళ్ల పిల్లల దగ్గర కుల వివక్ష వచ్చి, ఆ కులసిచ్చు వాళ్ళని కాల్చినప్పుడు, ఆ కాల్చిన గాయమైనప్పుడు, ఆ బాధ బయటకు వచ్చినప్పుడు, ఆ బాధలో నుంచి కన్నీళ్ళు వస్తే
ఒక్క నాయకుడు మాట్లాడే నేను అంటున్నా బండ్లమూడి మీద నేను దమ్ముగా ప్రశ్నించా. కలెక్టర్ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ, హోమ్ మినిస్టర్ గారిని కానీ, ఎస్సీ కమిషనర్ కానీ, మందకృష్ణ మాదిగ గారిని కానీ దమ్ముగా ప్రశ్నిస్తే వాళ్ళు కూడా దమ్ముగానే పనిచేశారు. అక్కడ మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ సమస్యను ఎత్తుకున్నాడు, ముగించేంత వరకు నిలబడ్డారు వాళ్ళు. అక్కడ నేను హ్యాట్సాప్ కూడా చెప్పా ఆయనకి. ఓకే, నేను ఎవరినైనా నాకు సమస్య పరిష్కారం కావడమే అవసరం. సమస్య పరిష్కారం కావడం కోసం ఎన్ని విమర్శలైనా చేస్తా. నేను నా మీదకి ఎంత ఒత్తిడి వచ్చినా కానీ నేను ఖచ్చితంగా నిలబడతా. నేను అదే సందర్భంలో ఈ మాల సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లను కానీ, మాల కులం పేరు చెప్పుకొని పార్టీలు పెట్టుకున్నటువంటి లీడర్లను కానీ నేను అడుగుతున్న మొడతాళ్ళు ఉన్నాయా లేవా? మొలతాడని ఒకటి ఉంటుంది. మొలతాడని ఒకటి ఉంటుంది, అది అమ్మ కడుతుంది. నువ్వు మొగోనివి రా బిడ్డ అని చెప్పేసి అమ్మ కడుతుంది మొలతాడు. అది ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎన్ని సంఘటనలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మామూలు మీద జరిగినటువంటి సంఘటనలన్నీ ఒక్కరు మాట్లాడరే. ఏం చేస్తున్నారు మీరు? ఇన్ని సంఘటనల మీద ఒక్కరు మా కైకులూరి కట్టన ఏ విధంగా జరిగింది? కడుపులో కట్టి పెట్టి కోసారు. ఎస్సీ కమిషన్ వెళ్ళారా అక్కడికి? ఎందుకు అడగలా? ఏ ఒక్క నాయకుడు ఎందుకు ప్రశ్నించలా? మేము ప్రశ్నించాం, మేము అడిగాం, మేము నిలదీస్తాం. మీరెందుకు అవసరం వచ్చినప్పుడు అవసరానికి ఈ కులాన్ని అడ్డం పెట్టుకుంటారా? అవసరం వచ్చినప్పుడు ఈ కులాన్ని అడ్డం పెట్టుకోరు. రిపబ్లికన్ పార్టీ అనేది దైవవర ప్రసాద్ గారు ఇంకొకరు ఎవరో ఉన్నారు, ఆయన కూడా ఏదో ఐఆర్ఎస్ఆ ఏఎస్ఓ, ఈ ఎస్లు గిస్సులు పీలు అన్ని ఏం చేసుకున్నా మాకు అర్థం కావట్లా. ఎందుకు మాట్లాడరో మాకు అర్థం కావట్లా. అసలు మీ సిద్ధాంతం ఏంటి? మీ విధానాలేంటి? మీ దగ్గర జెండాల్లో అంబేద్కర్ ఉంటున్నాడు, మీ పటాల్లో అంబేద్కర్ ఉంటున్నాడు, మీ పార్టీలో అంబేద్కర్ గారు ఉంటున్నారు, కానీ మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో, మీ పనితీరులో అసలు అంబేద్కర్ గారు ఎక్కడా? నేను మళ్ళా ఇదిగో మా సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు అన్నాడు, మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్లు అనేసాడు అని చెప్పేసి కొంతమంది సోకాళ్ళు వస్తారు. అబ్బే, ఇది చమ్ముకుండదు. మందకృష్ణ మాదిగనే ఊరికట్లా ఊదేసి అక్కడ సమస్య పరిష్కారం చేశాడనుకో సెల్యూట్ కొడతా, నమస్కారం, పాదాభి ఉందని చెప్పినా నేను ఆయనకి గత వీడియోలో. మీరు కూడా వెళ్ళండి పిఠాపురం, వాళ్ళని రిమైండ్కి పెట్టించండి, మీకు సెల్యూట్ కొడతా, మీకు పాదాభి ఉందని చేస్తా. నాకు సమస్య పరిష్కారం కావాలి, నా జాతులకు మేలు జరగాలి. అన్యాయానికి గురి కాబడినటువంటి నా జాతులకి వెన్నుదనగా మేమున్నాము, మన చట్టాలు ఉన్నాయి, మన తాత లేదా మన పెదనాన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంది. ఇది మన దేశము, మన చట్టము, మన రాజ్యాంగము. ఇక్కడ అన్యాయం జరిగితే మేము ఒప్పుకోము, అన్యాయం చేసిన ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తాము, రిమాండ్కు పెట్టిస్తామని మాట్లాడి పెట్టించండి. నేను శభాషని మిమ్మల్ని మెచ్చుకుంటాను, మీకు క్షమాపణ చెప్తాను. కనీసం ఇకనైనా నా వీడియో చూసిన తర్వాతనైనా మొలతాళ్ళు లేనోళ్ళు మొలతాళ్ళు కొనుక్కొని కట్టుకోండి, మొలతాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నాయని భావించేటోళ్ళు పిఠాపురం వెళ్ళండి. నాకు ఆ పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు ఇవి సరిపోవు కాబట్టి నేను అక్కడికి ఇప్పటికీ వెళ్ళలేకపోయాను. కానీ ఈ బండ్లమూడిలాగా నాకు ఏదైనా దగ్గర ఉంటే ఈ పాటికి వెళ్ళొచ్చేటోండి. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. ఈ జాతుల పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకునేటువంటి ప్రతి నాయకుడిని నేను ప్రశ్నిస్తున్నా. పేర్లు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ప్రతి నాయకుడిని నేను ప్రశ్నిస్తున్నా. ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి బండ్లమూడికి సంబంధించినటువంటి వీడియోస్ వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకొని చూసుకోండి. అన్ని సంఘాలను కదిలించారు అక్కడ, మీరు ఈ అంశం మీద స్పందించకపోతే దీని మీద కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కదిలిస్తా, మిమ్మల్ని అందరినీ లైవ్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మీరేంటో, మీరు నిజాయితీ ఉందనుకో, ఇదిగో ఈ నిజాయితీ ఉందని ప్రజలకు చెప్తా. మీరు నిజాయితీ లేకుండా నటిస్తూ మా జాతులను వాడుకోవాలని చూస్తే మిమ్మల్ని దొంగలుగా, దోషులుగా, నిజాలతోటి ప్రజల మధ్య నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా 100% చేస్తాం. పసి బిడ్డల దగ్గర, ఈ లోకం తెలియనటువంటి బిడ్డల దగ్గర కులం అనేటువంటి రక్కసి పోతే ఆ రక్కసికి రాజకీయ రంగుని ఇలాంటి వాళ్ళు అంటుతుంటే, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తామని చెప్పేసి బహిరంగంగా పోస్టులు పెడుతుంటే ఏం చావు చచ్చినావా? ఏం ధైర్యాలు చచ్చిపోయినాయా? మనుషులకు ఏమవుతుంది? పోతే ప్రాణం పోతుంది, ఈ ఆటకు పోతే రేపటికి 2. నిజాయితీగా బతుకుతాము, నిబద్ధతగా బతుకుతాం. అరే ఏమీ రోజుల్లో లేని రోజుల్లో, ఏ టెక్నాలజీ లేని రోజుల్లో, ఏ చట్టాలు అండగా లేనప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత సాధించాడు. ఇవాళ మన పెదనాయనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనకుంది, చట్టం మనకుంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది విద్యావేత్తలు ఉన్నారు, ఇంతమంది కోట్లు సంపాదించుకున్నటువంటి కోటీశ్వరులు ఉన్నారు, ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఇంత పొలుగుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నాయి, ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ సమస్యల గురించి మాట్లాడకపోతే మనము ద్రోహులం అవుతాము,
దేశ ద్రోహులం అవుతాము. ఆ అంబేద్కర్ గారి యొక్క పేరు ఎత్తేటువంటి నైతిక హక్కును కూడా మనం కోల్పోతాము. నేను రాజేష్కి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆ వీడియోకు ముందు ఒకసారి, వీడియో చివర ఒకసారి జై భీమ్ అనేటువంటి జై భీమ్ ఏంటి జై భీమ్ అంటే ఏందనుకున్నావు? వాట్ ఈస్ అంబేద్కర్? ఏమనుకున్నావు అంబేద్కర్ గారంటే కొన్ని రోజులు జనసేన నీళ్లు తాగడం, కొన్ని రోజులు వైసీపీ నీళ్లు తాగడం, కొన్ని రోజులు టీడీపీ నీళ్లు ఇలా ఆ పార్టీ దగ్గర అన్ని నీళ్లు తాగేటువంటి వాళ్ళకి జై భీమ్ అనేటువంటి హక్కు లేదబ్బాయి. స్వతంత్ర శక్తిగా స్వతంత్ర భావజాలాలు నింపుతూ అంబేద్కర్ గారి యొక్క మార్గం వైపు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను నడిపించేటువంటి వ్యక్తులకు మాత్రమే జై భీమ్ అనేటువంటి చెప్పేటువంటి హక్కు ఉంది. కాన్సీరామ్ గారి కలలుగన్నటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తులకు మాత్రమే జై భీమ్ అనేటువంటి చెప్పేటువంటి హక్కు ఉంది. ఎవరో పార్టీల్లో ఆ పార్టీల్లో ఇచ్చినటువంటి పదవులకు ఊడిగం చేస్తూ వాళ్ళు వేసేటువంటి బొక్కలు తింటూ మా జై భీముల్ని మీరెందుకు కొడుకుంటారు? మా జై భీముల్ని తీసుకెళ్ళి జై చంద్రబాబు, జై మహాసేన, జై లోక్ వీళ్ళ సరసన ఎందుకు పెడతావు? అంబేద్కర్ గారు ఎక్కడా? మీ పార్టీలు ఎక్కడా? మీరెక్కడా? కేర్ ఆఫ్ అంబేద్కర్ మహర్ అని చెప్పేసి మళ్ళీ ఆయనకు కూడా కులంటం కడుతున్నాడు. ఆయనకు కూడా నీ కేర్ ఆఫ్ అంబేద్కర్ గారా? కేర్ ఆఫ్ అంబేద్కర్ గారు అయితే ఎలా ఉంటారో తెలుసా? నేనే కాదే కేర్ ఆఫ్ అంబేద్కర్ గారు. నేను కేర్ ఆఫ్ అంబేద్కర్ గారు అనే దానిలో 1%. ఇంకా 99% నేను రీచ్ అవ్వాల్సింది ఉంది. నేను 1%. ఆ 99% కూడా రీచ్ అయితే ఎలా ఉంటుందో చూడు. నేను 1%కే ఇలా ఉంది, ఆ 99% కూడా రీచ్ అయితే ఎలా ఉంటుందో చూడు. వాళ్ళ త్యాగాలేంటి, వాళ్ళేంటి, వాళ్ళ చదువులేంటి, ఆ మనుషులు ఎక్కడ, ఆ మహానుభావులు ఎక్కడ, వాళ్ళు చేసిన సర్వీస్ ఎంత, వాళ్ళు సాధించినటువంటి విజయాలు ఎన్ని, వాళ్ళతోటి పోలికల చిచ్చి వాళ్ళ పేరులు ఎత్తాలన్నా కానీ ఒక అర్హత ఉండాలి బాయ్. కేర్ ఆఫ్ అంబేద్కర్ మహారా. సిగ్గుండాలన్నా సిగ్గుండాలి. ఆలోచించుకోండి. ఎక్కడున్నా మీరు ఏ పార్టీలో ఉండి ఆ పార్టీలకు భజన చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేటువంటి మోచేతులు తాగండి, తప్పులేదు. కానీ దళితుల మీద దాడులు జరిగినప్పుడు మీరే వచ్చి ఇవి అసలు జరగలేదు, ఇవేం జరగలేదు అని చెప్పేసి చెప్తుంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని పంపిస్తున్నారు వాళ్ళు. ఇన్సిడెంట్ జరిగిన ప్రతి చోటకి మీరే ఒక జడ్జిలాగా వెళ్ళిపోయి మీరే తీర్పిచ్చేస్తుంటారా. అది ఏదైనా కానీ, అది ప్రవీణ్ పగడాల గారిదైనా ఇంకొకటైనా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి సంఘటనకి నువ్వే వెళ్తావు, నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేస్తావు, నువ్వే కోర్టు, నువ్వే జడ్జి, నువ్వు ఇచ్చిందే తీర్పు. ఏందన్నా ఇది? ఆలోచించన్నా, ఆలోచించు, సిగ్గుపడు, ఆలోచించి సిగ్గుపడి ఇకనైనా మారు. కనీసము నువ్వు మాట్లాడకపోయినా, ఈ జాతుల గురించి నువ్వు అనుకూలంగా మాట్లాడకపోయినా, నిజాన్ని మాట్లాడకపోయినా మౌనంగా ఉండడానికైనా ప్రయత్నం చేయమని విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా మాత్రం 100% ఉన్నది ఉన్నట్టుగానే చెప్తూ నిజాలను మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.